వైసీపీ కీలక నేత 2019కి ముందు కోలికపూడి శ్రీనివాసరావు, ప్రొఫెసర్ కోలికపూడి ఆ పార్టీలో టికెట్ ఆశించి భంగపడి చంద్రబాబు నాయుడిని ఎంత దారుణంగా దూషించినా కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యక్తి ద్వారా స్వయంగా కలిసినా కూడా అయితే అతనితో రహస్యంగా మాట్లాడి పంపించేసి టికెట్ ఇవ్వలేదు. ఆ వ్యక్తి అమరావతి ఉద్యమంలో దూరి రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా నటించి 5 సంవత్సరాలు మంచిగా యాక్టింగ్ చేసి 2024 నాటికి తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు ముందు 1 నెల రోజుల ముందు కండవా కప్పుకొని టికెట్ తెచ్చుకున్నాడు. అతనే ప్రొఫెసర్ కోలికపూడి శ్రీనివాసరావు. ఉన్నత విద్యావంతుడు, మంచిగా ముచ్చట చెప్తాడు. ఇక ఏబిఎన్ డిబేట్లో బాగా పాపులర్ అయ్యాడు. కదిరికి చెందిన ఒక బీజేపీ నేతని ఏబిఎన్ డిబేట్ లైవ్లో చెప్తా కొట్టి మరింత ప్రాచుర్యం పొందాడు. ఇక ప్రొఫెసర్ కాబట్టి మాటల వరవడి కూడా మంచిగా ఫ్లో ఉంటుంది, దానికి అభినందించాల్సింది. తిరువూరులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం అభిమానులంతా ఆయన యొక్క విజ్ఞానానికి, ఆయన మాట తీరు, 5 సంవత్సరాల పాటు టీవీ డిబేట్లో ఆయన చూసి చాలామంది తిరువూరు ఎన్నికల ముందే 2 నెలల ముందే వచ్చి ఎన్ఆర్ఐలు కూడా అన్ని విధాలుగా సాయం చేసి కోలికపూడిని గెలిపించుకున్నారు. ఎప్పుడైతే కోలికపూడి ఎమ్మెల్యేగా గెలిచాడో ఆ వెంటనే విజృంభించడం మొదలుపెట్టారు. గతంలో కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. కోలికపూడి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోవర్టు. జగన్మోహన్ రెడ్డి 2019లో మాట్లాడి అతన్ని తెలుగుదేశంలోకి పంపించాడు అనేది నిజం. ఇప్పుడు ఎలా తయారయ్యాడు? కేసినేని చిన్ని, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ టికెట్ కోసం నా దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇక నీకు అసలు 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం చెప్పాలిగా. నీకు ఉండడానికి ఇల్లే లేక హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 70 లక్షలకు అమ్ముకొని వచ్చాను, ఉద్యమం కోసం ఖర్చు చేశాను, వ్యాపారం పోగొట్టుకున్నాను, ఉద్యోగానికి నేను క్లాసులకు హాజరు కాలేకపోతే గీతం యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరి నువ్వు క్లాసులు చెప్పకపోతే అక్కడ క్లాసుల పిల్లలంతా గోల్ చేస్తే చుట్టుపక్కల క్లాసులు కూడా గబ్బు అయిపోతాయి. 3 నెలల పాటు ప్రొఫెసర్లో, లెక్చరర్లో క్లాసులు పోకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఉండవు. అదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ప్రొఫెసర్ కోదండరాముని కనుక 10 సంవత్సరాల సెలవులో జీతం ఇచ్చినట్టు, అందువల్ల ఆడ ఉద్యోగం తీసిపడేసినారు. ఇక నీకైతే ఏం ఆస్తులు, నీ వ్యాపారాలు ఏం వ్యాపారాలు, చిత్తుకాటికాల వ్యాపారాలు ఎవడు తెలియదు. హైదరాబాద్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అదే బ్యాంకులో ఉంది, దాన్ని నమ్ముకొని నువ్వు ఉద్యమం కోసం నీ జీవితం త్యాగం చేసావట. 2019 ముందు చంద్రబాబు నాయుడిని తిట్టకుండా సాక్షి మీడియాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా నేను కోవటగా తెలుగుదేశం పార్టీలో పంపించాడు. జగన్మోహన్ రెడ్డి ప్లాను సక్సెస్ అయింది. ఒకవైపు ఆ ములకల చెరువు తమ్మలపల్లిలో జనార్దన్ రెడ్డిని ఎలాగైతే పంపించాడో సేమ్ అదే. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. కోలికపూడి కేసినేని చిన్ని మీద 5 కోట్లు ఇచ్చి నేను టికెట్ తెచ్చుకున్నానని ఆరోపణలు చేసి ఐసిఐసిఐ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిన ఒక స్టేట్మెంట్ కూడా పోస్ట్ చేశాడు వాట్సాప్ ఇమేజ్లో. అంటే ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం వెళ్తా ఉన్నాడు. ఈరోజు కేసినేని చిన్ని మీద ఆరోపణలు చేశాడు. రేపు నారా లోకేష్, ఎల్లుండి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి ఇక వైసీపీ తీర్థం పుచ్చుకోవటం, వైసీపీలో జాయిన్ అయిపోవటం, వైసీపీ వాళ్ళు అతనికి అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. దాదాపుగా వైసీపీ నుంచి 100-150 కోట్ల దాకా ప్యాకేజ్ అందినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి ఇక ఉండవల్లికి చేరుకోగానే కోలికపూడిని సస్పెండ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. ఇక అతన్ని పిలవడం, బుజ్జగించడము, ఊరుకొని ఆయన నీకు అన్ని మేము చూసుకుంటాం అనే కార్యక్రమాలు అయిపోయాయి. గతంలో కూడా అక్కడున్న మార్కెట్ యార్డ్ చైర్మన్తో గొడవలు పెట్టుకున్నావు, ఒక మహిళలని లొంగ తీసుకోవాలని చూసావు, బెల్ట్ షాపుల మీద దూసుకుంటూ పోయావు, నీ ఎమ్మెల్యే కాగానే పొక్కరైని తీసుకొని ఇల్లు పడేయడానికి వెళ్ళిపోయావు. ప్రత్యక్ష ఎన్నికలు వేరు, టీవీ డిబేట్లు వేరు. టీవీ డిబేట్లోనో లేదంటే ఒక్కడి సినిమాలో అర్జున్ చేసినట్టు చేయాలంటే సాధ్యం కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది, వైసీపీలోకి వెళ్ళు. ఇక నీ యొక్క ప్రియతమ నాయకుడు మాణిక్యాలరావు గారు ఉన్నాడు. ఎవరైతే మీ అభిమానులు ఆ పార్టీలో వాళ్ళు కూడా కొన్నాళ్ళు పనిచేశారు కాబట్టి అతని ఫీడ్బ్యాక్ కూడా తీసుకో. ఈ విధంగా
వైసీపీ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చాలామంది పార్టీని గబ్బు పట్టిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెతక వైఖరి అవలంబించడం వలన ఇలా జరుగుతూ ఉందని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరీ సాఫ్ట్గా ఉండి ఇటు చేతగానోడు అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి గుంట నక్కల్ని కనిపెట్టాలి. ఒక్కోసారి జారిపోయి వస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి దూరుతూనే ఉంటారు. ఇక మరొక వైపు ఆ భీమవరం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. ఇక్కడ డిఎస్పీ, భీమవరం డిఎస్పీ కొంచెం తేడాగా ఉంది, అతన్ని విఆర్లో పెట్టండి చెప్పేసి ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో అతను తీసుకెళ్లి విఆర్లో వేశారు. ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించి అతని యొక్క ట్రాక్ రికార్డు చాలా బాగుంది అని చెప్తాడు. మరి అతని ట్రాక్ రికార్డు బాగుంటే మరి ప్యాకాడ్ శిబిరాలు ఎలా నడుస్తూ ఉన్నాయి, ప్యాకాడ్ శిబిరాల నుంచి లక్షలు ఎలా డిఎస్పీకి వెళ్తూ ఉన్నాయి అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అంత గొప్ప ట్రాక్ రికార్డు ఉంటే అన్ని ప్యాకాడ్ శిబిరాలు, వందల కొద్ది ప్యాకాడ్ శిబిరాలు ఆ ప్రాంతంలో ఎలా నడుస్తూ ఉన్నాయి పోలీసుల సహకారం లేకుండా అనే విషయాన్ని స్పీకర్ కూడా గమనించాలి. ఉప ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ అంతలోనే స్పీకర్ మాట్లాడకపోతే వచ్చింది నష్టం ఏముంది? ఈ విధంగా వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని కొంతమంది గబ్బు పట్టిస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడికి 4 రోజుల కిందట పిలిచి టికెట్లు ఇస్తే ఇలాగనే ఉంటుంది. పార్టీని నమ్ముకొని ఎవరైతే 30-40 సంవత్సరాల నుంచి రాయలుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని చూడకుండా వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మూటలు ఇస్తే విప్పుతాడు, సిమ్ముతాడు ఒక 200 కోట్లు అనుకుంటే ఏం ఉండదు. పార్టీని గబ్బు పట్టిస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కోవట్లను గుర్తించి ఏరివేయకపోతే రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొలికపూడి జగన్మోహన్ రెడ్డి కోవట్ట కాదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.